శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ దీంట్లో ఈ కూరలతోటి ఇది వచ్చి నెట్ బ్యాగ్స్ ఉంటాయి కదండి. ఇలాంటి నెట్ బ్యాగ్స్, వీటితో ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇందులో కలర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆరెంజ్ కలరు, ఇలా ఎల్లో కలరు, ఇలా వస్తూ ఉంటాయి. తర్వాత దానికి ఒక సిజరు, గ్రీన్ టేప్ అయినా పెట్టుకోవచ్చు, లేదా పూలు గ్రీన్ కలరు పూలైనా పెట్టుకోవచ్చు. ఇలాగా కొమ్మలు ఇలా పెట్టుకోవాలి. ఇలా కొమ్మలన్నీ ఇలా తయారు చేసుకుని దీనికి ఇలాగ ఈ నెట్ బ్యాగ్ని ఇలా కత్తిరించుకుని దీనికి ఇలాగ పెట్టుకుని ఇలా గులాబీ పువ్వులాగా ఇలా చుట్టుకుంటూ ఇలా రావాలి. ఇలా జాగ్రత్తగా ఇలాగ చుట్టుకుంటూ రావాలి. జాగ్రత్తగా ఇలా చుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టుకుని ఇదయ్యాక ఇలా గమ్మతో ఇలా అతికించుకుంటే ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఈ గ్రీన్ ఊలు ఉంది కదా, ఈ ఊలుతోటి ఇలాగా గట్టిగా చుట్టేసుకోవాలి. మొత్తం ఇదంతా కూడా ఊలుతోటి చుట్టేసుకోవాలి. ఊరితో ఇలా చుట్టేసుకొని దీన్ని ఇలా ముడెట్టేసుకోవాలి. ముడెట్టేసుకుంటే ఇవి ఇలా వస్తాయి ఫ్లవర్స్. ఇగో ఇలాగా గులాబీ పువ్వులాగా ఇలా వస్తాయి ఫ్లవర్స్. దీన్ని ఇలా కొంచెం ఇలా గమ్ముతో ఇలా అతికించుకుంటే ఇది ఇలాగా గమ్ముతో ఇలా రౌండ్గా ఉంటుంది. ఇగో ఇలా వస్తాయి ఫ్లవర్స్ అన్నీ. ఇలాగ మనం అన్ని రంగులతోటి చేసుకుని చక్కగా ఇలాగ తయారు చేసుకుని ఇలాంటి తీగలు ఇలా పెట్టుకుని ఫ్లవర్ వాజ్లో ఇలా పెట్టుకోవచ్చు. ఆ సీసా ఇలా ఇలాంటి ఫ్లవర్ వాజులు ఇగో ఇలా పెట్టుకుంటే అందంగా ఉంటుంది అన్నమాట. నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.